తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జెడ్పీటీసీ జయనాథ్ కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అటు వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కారు దిగి అస్తంగూటికి చేరనున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు టచ్ లోకి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండెటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు సగానికి పైగా కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, సందీప్, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరటానికైతే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధమవుతుండగా, తాజాగా ఈ రోజు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తో పాటు జైనత్ మండలానికి సంబంధించిన జడ్పీటీసీ తుమ్మల అరుంధతి రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు గుడ్ బై చెప్పిన నేపథ్యం. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో వీరు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అయితే ఈ రోజు రాజీనామా చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కి అయితే రాజీనామా పత్రాలు పంపించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో జెడ్పీ చైర్మన్, ఇటు డీసీసీబీ చైర్మన్ జైనత్ జెడ్పీటీసీతో పాటు ఇటీవలే కాంగ్రెస్ లో పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుర్గం శేఖర్ తదితరులు కంది శ్రీనివాస్ రెడ్డిని అయితే మర్యాద పూర్వకంగా కలిసిన నేపథ్యం. ఈ రోజు హైదరాబాద్ లో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంచి సీతక్క ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వీరంతా కూడా చేరనున్నట్లయితే సమాచారం ఉంది. అటు వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కూడా చూసుకుంటే 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కారు దిగి అస్తంగూటికైతే చేరుకోనున్న నేపథ్యం అయితే తెలుస్తుంది. వరంగల్ అంటే వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మనకు. ఇక మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు కూడా టచ్ లో కి వెళ్లినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండెటి నరేందర్ కాంగ్రెస్ లో అయితే ఇప్పటికే చేరిన నేపథ్యం. ఇప్పుడు సగానికి పైగా కాంగ్రెస్ లో చేరేందుకైతే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అక్కడ వరంగల్ ఏరియాలో సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి అంటే మరింత మంది కూడా ఇటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో మరింత చేరడానికైతే సిద్ధమవుతున్నట్లయితే సమాచారం ఉంది. సందీప్, జగన్, దీనికి సంబంధించి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందించారా? ఎస్ సందీప్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ రోజే ఆదిలాబాద్ కు సంబంధించిన జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ రాజీనామా ఉదయమే చేసినట్లు తెలుస్తుంది. గత వారం రోజుల క్రితం మాత్రం డీసీసీబీ చైర్మన్ అయితే అడ్డి భోజారెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో పార్టీకి కాకుండా ఏదైతే డీసీసీబీ చైర్మన్ కూడా రాజీనామా చేయాలని అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అయితే ఒత్తిడి తెస్తున్న నేపథ్యం అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ జగన్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ జయనాథ్ కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అటు వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కారు దిగి అస్తంగూటికి చేరనున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో వరంగల్ తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు టచ్ లోకి వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్ గుండెటి నరేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు సగానికి పైగా కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్దమయ్యారు.
ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాకే తగిలిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొండ సురేఖ ఉండటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వెస్ట్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి వీరితో కలిసి మంత్రాలు జరిపినట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో సుమారుగా 8 మంది వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు, వరంగల్ వెస్ట్ కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు 7 మొత్తం 15 మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని చెప్పొచ్చు. గత 4 రోజుల నుంచి కూడా వీరితో టచ్ లోకి వెళ్లడం, వారితో మంత్రాలు జరుపుతున్నట్లుగా మనకి సమాచారం. ఈ నేపథ్యంలో నిన్న గత రాత్రి అయితే హైదరాబాద్ కి అయితే చేరుకొని రేవంత్ రెడ్డి సమక్షంలో వారు చేరేందుకైతే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వేల్పుల మోహన్ రావు, మామిళ్ళ రాజు, తాడిశెట్టి విద్యాసాగర్, నెక్కొండ కిషన్, వీరగోని రవీందర్, రామ్ ప్రసాద్, అదేవిధంగా వేముల శ్రీనివాసు, చీకటి ఆనంద్ వీరంతా కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో చేరేందుకైతే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. మరో కొద్దిసేపట్లో కూడా రేవంత్ రెడ్డితో మంత్రాలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మరోవైపు నెక్స్ట్ జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఉండటం, ఈ నేపథ్యంలో పలువురు సంబంధించిన కార్పొరేటర్లు ఇందులో జాయిన్ కావడం, ఆ తర్వాత మరికొద్ది రోజుల్లో గ్రేటర్ సంబంధించిన ఎలక్షన్స్ ఉండటంతో కూడా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.